ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ సమస్యలు, కోర్టు సమస్యలు, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, రాజకీయ సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల గొడవలు, చేతబడి నివారణ, గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి. ఛానల్లోకి స్వాగతము. కర్కాటక రాశి వారి జాతకులు ఏప్రిల్ మాసం 25వ తేదీ అనగా శుక్రవారం తిథి. ఈ రోజున కర్కాటక రాశి వారి జాతకులు జాగ్రత్తగా ఆలకించండి. ఒక ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ మీకు ఖచ్చితంగా ఆందోళన కలిగిస్తుంది. ఎవరు ఫోన్ చేస్తున్నారో తెలిస్తే ఇంకా షాక్ కి గురి అవుతారు. ఏం జరగబోతుంది ఈ రోజున, ఈ రాశి జాతకులు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం వీడియోలోకి వచ్చేద్దాము. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. వీరు చిన్నతనం నుంచే బరువు బాధ్యతలు అధికంగా మోస్తుంటారు. కుటుంబ బంధాల పట్ల అలాగే జీవిత భాగస్వామి పట్ల వీరు అమితమైన శ్రద్ధ కనబరుస్తుంటారు. వీరికి ఉన్నటువంటి స్నేహితులు అందరూ కూడా వీరిని చాలా ఇష్టంగా ప్రేమిస్తుంటారు. వీరికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతల కారణంగా వీరికి కొంతమంది శత్రువులు అయితే చుట్టూ ఏర్పడుతూ ఉంటారు. ఇక వీరికి ఉన్నటువంటి పలుకుబడి, పేరు ప్రఖ్యాతలు అలాగే సమాజంలో, సంఘంలో వీరికి దక్కుతున్న గౌరవాన్ని చూసి వారు తట్టుకోలేక వీరి చుట్టూ కూడాను శత్రువులుగా మారిపోతుంటారు. ఈర్ష్య ద్వేషాలతో, కుళ్ళు కుతంత్రాలతో వీరి మీద కుట్రలు పన్నుతుంటారు. ఈ విధంగా వీరిని కిందకు పడేయాలి అంటూ ఎప్పుడూ ఎదురు చూస్తుంటారు. అవకాశం కోసం గోతికాడ నక్కల ఎప్పుడూ కాచుకు కూర్చొని ఉంటారు. వారికి ఎప్పుడూ కూడా ఇంతవరకు ఇలాంటి అవకాశం రాలేదు. వచ్చినా వీరు ఖచ్చితంగా ఆ యొక్క ఆపద నుండి భగవంతుని అనుగ్రహంతో బయటపడ్డారు. కానీ ఇప్పుడు వీరికి ఒక చిన్న అవకాశం అనేది వచ్చిందండి. ఆ యొక్క అవకాశం ఉపయోగించుకోవడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. దాని ద్వారా ఇప్పుడు ఒక ఆపద అనేది తప్పక రాబోతుంది. ఆ యొక్క సమస్యలో పడబోతున్నారు. దానికి సంబంధించి మీరు చాలా అలజడికి లోనవుతారు, ఒత్తిడి పడతారు. ఇది ఎవరి ద్వారా జరిగిందా అంటూ, నష్టం ఎవరి వల్ల కలిగిందా అంటూ మీరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ బిజీగా గడిపేస్తారు. ఇక ఈ రాశి వారికి 2025 సంవత్సరం ఏప్రిల్ మాసం 25వ తేదీ అనగా శుక్రవారం తిథి. ఈ రోజున ఈ రాశి వారికి రాత్రి 9 గంటలు దాటాక అంటే పొద్దుగూకిన తరువాత ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. మీకు తప్పక ఈ కాల్ వస్తుంది. ఆందోళన కలిగించే అంశం తెలుస్తుంది. హఠాత్తుగా ఈ యొక్క కాల్ రావడం వలన అవతలి వారు తమ మనసులో సంతోషపడుతూనే వీరి పట్ల ప్రేమను నటిస్తూనే ఎంతగానో మీరు నష్టపోయారు అయ్యో అంటూ ముసలి కన్నీరు కారుస్తుంటారు. దీని ద్వారా మీరు కాస్తంత అగమ్య గోచర స్థితికి చేరుకుంటారు. ఇప్పుడు ఆ నష్టాన్ని ఎలా సాల్వ్ చేస్తారు అయ్యో అంటూ బాధపడుతూ వారు ముసలి కన్నీరు కారుస్తూ మీ మీద లేనిపోని ప్రేమను నటిస్తుంటారు. దాని ద్వారా మీ మనసులో కాస్తంత అలజడి రేగుతుంది. దీని ద్వారా మీరు ఎటువంటి సమస్యలో పడబోతున్నామో అంటూ అశాంతికి గురి అవుతారు. దీన్ని బట్టి మీకు చాలా వరకు మనశ్శాంతి అనేది కరువైపోతుంది. మీకు ఆ దేవుని అనుగ్రహం అలాగే దేవదేవుని యొక్క కృపా కటాక్షాలు మీ వెంటే ఉంటాయి. భయపడవద్దు. చింత ఏలా, మీకు భగవంతుని అనుగ్రహం ఉండగా మీ యొక్క మంచి మనసును బట్టి మీకు ఏ కీడు కూడా కలగకుండా ఎటువంటి ఆపదలో పడకుండా ఉండడానికి మీకు ఆ దేవుడు ఎల్లప్పుడూ సాయం చేస్తూనే ఉంటాడు. మీరు ఈ ఆపద నుండి బయటపడడానికి మీకు ఒక చక్కటి ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన మీరు ఊహించని కూడా ఊహించరు. ఒక్కసారిగా మీకు ఉన్న సమస్య అనేది తొలగిపోతుంది. అంతా సంతోషకరమైన ఫలితాలు మీరు పొందుకుంటారు. ఇక మీకు ఫోన్ చేసిన వారైతే వారు అనుకున్నది సాధించలేకపోగా ఎదురు మీకు లాభం కలిగినందుకు ఒక్కసారిగా షాక్ అవుతారు. అంత పెద్ద సంఘటన అయితే మీ జీవితంలో ఈ రోజు జరుగుతుంది. దాన్ని బట్టి మీరు పట్టరాని సంతోషంతో నిండిపోతారు. ఏ వార్త విని మీరు ఆందోళనలో పడ్డారో అదే వార్త ఒక్క చిన్న పనితో మీకు దూరం కాబోతుంది. దాన్ని బట్టి చాలా సంతోషిస్తారు. ఉన్నటువంటి అదృష్టాన్ని చూసుకుని మీకు మీరుగా పొంగిపోతుంటారు. కానీ అది మీ అదృష్టం కాదండి. మీకు మీ మంచి మనసుకి దేవుడు మీ వెంటే ఉండి సహాయపడుతూ ఉన్నా సహాయం అదృశ్యంగా ఆ శక్తి మీకు సాయం చేస్తూ నడిపిస్తుంది.
మీరు ఆ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఇక మీరు మీ జీవితంలో ఎదుర్కొన్న కష్ట నష్టాలు అన్నింటినీ కూడా ఇక మీదట దాటుకుంటూ ముందుకు వెళ్లిపోతారు. ఇక అభివృద్ధి పరంగా ఆర్థిక మార్గంలో విద్యా రంగంలో కూడా శుభం అనేది తప్పక కలుగుతుంది. ఇక మీ శత్రువులు మీ ఎదుగుదల చూసి కుళ్ళుకుంటూ ఉంటారు. అయినా కూడా మీ ఎదుగుదలలో ఎక్కడా కూడా ఆటంకం లేకుండా ముందుకు సాగిపోతూ ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు చిన్న చిన్నగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మిగిలిన అన్ని విషయాల్లో మీకు అనుకూలతలే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.